అధికారంలో ఉన్నంత కాలం గంగవరం పోర్టును ఆదానికి అప్పజెప్పి అనుక్షణం స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని దాని భూములను అమ్ముకోవాలని కుట్ర పన్నిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పుడు ప్రైవేటీకరణ అంటూ గగ్గోలు పెడుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఏపీ ఐఐసి డైరెక్టర్ గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు కనిరెడ్డి ఆంజనేయ అధ్యక్షతన నియోజకవర్గ టీఎన్టీయూసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఆధ్వర్యంలో సుమారు 14,000 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించామని గుర్తు చేశారు. వైకాపా నాయకులకు దమ్ముంటే 5 ఏళ్ల పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేసిన సహకారం ఏమిటో ఉక్కు ఉద్యోగులకు, నిర్వాసితులకు తెలియచేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి, గాజువాక నియోజకవర్గం టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కోన సోమనాయుడు, కొరికన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాకున్న సమాచారం ప్రకారం మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టాలంటే దానికి కనుసన్నల్లో ఉన్న గంగవరం పోర్ట్ని, జీపీఎల్ పోర్ట్ని లోపాయకారగా అదానితో ఒప్పందం కుదుర్చుకొని దాంట్లో ఉన్న 10% అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల ఆస్తిని కేవలం 600 కోట్ల రూపాయలకే వారికి దారాదత్తం చేసి నీ కేసుల కోసం మొట్టమొదట విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ కొట్టే ఒక వికృతమైన చర్యకు అక్కడ ప్రారంభించారు. ఏదో ఎంత బాధాకర విషయం అండి. 20 సంవత్సరాల తర్వాత ఆనాటి ఒప్పందంలో ఆ గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల పోర్టుగా మారుతుంది. అది తెలిసి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత వారి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చీఫ్ సెక్రటరీ గారితో ఈయన చెప్పాడట, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీసేసి సచివాలయం కట్టేద్దామంటే ఆ చీఫ్ సెక్రటరీ గారు నవ్వుకున్నారట. ఇదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి, అంటే నీకేం తెలియదల్లా అని చెప్పారట. ఈనాడు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ అన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను ఎక్కడా గౌరవం లేదు. కేవలం ఆయన ఒక డ్రామాలు, కుట్రలో కుతంత్రాలతోటి లోపాయికారిగా చేశారు.